నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. సాధారణంగా జాతక దోషాలు అని చెప్తూ ఉంటారు, నవగ్రహ దోషాలని చెప్తూ ఉంటారు, వాస్తు దోషాలని, ఇలాంటివి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే వీటి పరిహారాల కోసం కొందరు డబ్బులు కూడా ఎక్కువగా వెచ్చిచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా డబ్బులు పోగొట్టుకుంటున్న అమాయకులు కూడా ఉన్నారనే చెప్పాలి. అయితే ఇలాంటి వాటికి అంటే జాతక దోషాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మనం సొంతంగా డబ్బులు పోగొట్టుకోకుండా ఇంట్లోనే సులభంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చో ఇవాళ మనం తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుజీ, అయితే ఈ జాతక దోషాలు అనేవి మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. పరిహారాల కోసం, శాంతుల కోసం డబ్బులు కూడా ఎక్కువ పోగొట్టుకుంటున్న అమాయకులు ఉన్నారనే చెప్పాలండి. ఖచ్చితంగా ఉన్నారు. సో ఇలాంటి పరిహారాల కోసం డబ్బులు ఏవీ పెట్టకుండా కూడా ఇంట్లో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ఆరాధించుకోవటం కానీ, చిన్న చిన్న పరిహారాలు కానీ ఏవి చేసుకుంటే ఇలాంటి దోషాలు పోతాయి, గ్రహ బాధలు అనేవి పోతాయో మా ప్రేక్షకులకు తెలియచేస్తారా అండి? తప్పకుండా అమ్మ. రూపాయి ఖర్చు లేకుండా కూడా చేసుకోవచ్చు. కంపల్సరీ ఖచ్చితంగా మనం ఇన్ని వేలు ఇన్ని లక్షలే ఖర్చు పెట్టాలనేటువంటిది ఏమీ లేదు. కలియుగంలో ప్రత్యేకంగా నామస్మరణ అని చెప్పారు, పెట్టుకోండి. అంతేగాని స్వామివారిని ఏదో పెద్ద హోమం చేస్తేనే పోతుంది అనేది ఏం లేదమ్మా. అంటే మీ దగ్గర ధనం లేనంత మాత్రాన భగవంతుడు మీకు అనుగ్రహించడు అనుకునేటువంటి భ్రమ నుంచి ముందు బయటికి రావాలి. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను ఈ బాధ ఎందుకు పడుతున్నాను అనేటువంటి ఆలోచన రావాలి మీకు ముందు. ఒక వివాహం అవ్వట్లేదు, లేకపోతే పిల్లలకి చదువు రావట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, లేదా ఒక బిజినెస్ పెట్టాము అది రాణించట్లేదు, ఉద్యోగం రావట్లేదు అంటే దీనికి కారణం ఏమిటి? మనం అందరూ ఏమంటాం? శని బాగోలేడు, కుజుడు బాగోలేడు, కేతు బాగోలేడు, రాహు బాగోలేడు అంటాం. బాగోలేడంటే వాళ్ళేమీ శత్రువులు ఏం కాదు. మీకు బాగా అర్థం చేసుకోండి. శని భగవానుడేమి హింసించాలి మనుషుల్ని అని అనుకుని ఆయన ఏం జన్మలెత్తలేదు, సూర్యుడేమో అలా జన్మలెత్తలేదు, శుక్రుడేమో అలా జన్మలెత్తలేదు. ఒకటి బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ కర్మే మిమ్మల్ని వెంటాడుతుంది. పాస్ట్ లైఫ్లో ప్రారంధ కర్మ, పాస్ట్ లైఫ్లో మంచి ఉద్యోగం ఉన్నా కూడా మంచి బాసు మంచి ఉద్యోగం నీకు ఇచ్చినా నువ్వు సరిగ్గా చేయలేదు ఉద్యోగాన్ని. బాస్ చూడట్లేదు కానీ టైం పాస్ చేసావు, కంపెనీకి లాస్ వచ్చింది నీ వల్ల. ఎవరు భరించాలి ఆ పెయిన్ని? నువ్వే భరించాలి. అందుకని ఏం చేస్తావు? ఈ జన్మలో నువ్వు ఎంత బాగా చదువుకున్నా సరైన కంపెనీలో జాబ్ రాదు. మంచి భార్య లేదా మంచి భర్త ఉన్నారు, చక్కగా చూసుకుంటున్నా సరే నువ్వు హింసించావు. ఈ జన్మలో నువ్వు వివాహం అవ్వట్లేదు, ఒకటే బాధపడవలసి వస్తుంది. చక్కటి బంగారం లాంటి పిల్లలు ఉన్నా సరే నువ్వు వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు. ఈ జన్మలో నీకు పరమేశ్వరుడు ఇచ్చినా నువ్వు చూసుకోలేదు, నీకెందుకు? ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉంటారమ్మా, ఏవో బొమ్మలు కొనిస్తూ ఉంటారు, వాళ్ళు ఇచ్చిన ప్రతిసారి ఎరగొట్టేస్తాడు. నెక్స్ట్ టైం ఏం చేస్తారు? వెంటనే ఎరగొట్టేస్తున్నారు. ఎందుకు నీకు బొమ్మ 1000 రూపాయలు పెట్టుకుంటే నిమిషం కూడా ఉండట్లేదు అంటాం. అదే చక్కగా చూసుకుంటున్నాడు, చక్కగా ఆడుకుంటున్నారు, వీడు బాగా ఆడుకుంటాడు అని ఇంకో బొమ్మ కొనిస్తాం. అలా మనం ఏదైనా ఇక్కడ అనుభవిస్తున్నామంటే గ్రహం మన మీద కక్ష కట్టేమీ ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశాడు, అది గ్రహ రూపేణ తన రిజల్ట్ అది ఇస్తుంది. ఇప్పుడు సిగ్నల్ దాటేస్తామమ్మా, సిగ్నల్కి ఏం మన మీద కక్ష ఉండదు. సిగ్నల్ పనది, నువ్వు దాటావు, ఆ ఫోటో తీసి ట్రాఫిక్ వాళ్ళకి పంపిస్తుంది. ట్రాఫిక్ కోడ్కి మన మీద కక్ష లేదు, రూల్ అది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా వీడి సిగ్నల్ క్రాస్ చేశాడు, అయ్యా వీడికి 500 రూపాయలు ఫైన్ అయ్యండి అని చెప్పి ఇంటికి వచ్చేది ఫైన్. ట్రాఫిక్ కోడ్ మనకి చుట్టము కాదు, శత్రువు కాదు, ఏమీ కాదు. ఆ కెమెరా శత్రువు కాదు, ఆ ట్రాఫిక్ అతను శత్రువు కాదు. రూల్ పాటించలేదు, ఫైన్ పడుతుంది. అలాగే మనము పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఈ రూపంలో వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. ఇక ఇక్కడ ఇలా అయ్యింది, గ్రహదోషము, వాస్తు దోషము, మనం పూర్వజన్మ చేసిన కర్మ ఈ రూపంలో వచ్చింది. ఇక్కడ మీరు కంగారు పడిపోయి అయ్యో నాకు ఇలా అయిపోయింది, ఇప్పుడు నా జీవితం మొత్తం సంకనాగిపోతుంది అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి లేదు. అమ్మ, నేను ఏదో పూర్వజన్మలో అజ్ఞానంలోనో కోరికతోనో విపరీతమైనటువంటి అహంకారంతో నేను తప్పు చేశాను. ఇప్పుడు నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను తల్లి. పశ్చాత్తాపడి గనక మీరు అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే, దేవీ భాగవతంలో ఒక మాట ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నా భక్తుడు అయి నన్ను శరణు వేడుతాడో ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని మరలా తిరిగి రాయమని బ్రహ్మని పిలిచి చెప్తుందట అమ్మవారు. ఈ వ్యక్తి యొక్క తలరాతను తిరిగి రాయి. వాడు నా భక్తుడయ్యాడు, చింతిస్తున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, కాబట్టి మార్చు. ఇప్పుడు పిల్లవాడు తప్పు చేస్తాడమ్మా, ఏడుస్తాడమ్మా, నేను ఇంకోసారి చెయ్యను, సరే రాని మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది, అమ్మ కానీ తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తాం, సరే ఓకే ఫైన్ అంటే నువ్వు ఇలాగే ఉన్నా అనం కదా, అంతే కదా.
అలాగే అమ్మవారు రాత మారుస్తున్నారు. ఈ కలియుగంలో లలితా సహస్రనామాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. చిన్న నామస్మరణ ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణ ఇలాంటి చిన్న మంత్రంతో మన తలరాతను మనం మార్చుకోవచ్చు. ఇవన్నీ కాదండి, సూర్య భగవాను చూస్తూ కూడా మన తలరాతను మనం మార్చుకోవచ్చు. సూర్య భగవాను చూస్తే, ఎందుకంటే సూర్య భగవానుల్లో మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనకి పూర్వజన్మ కర్మ తొలగాలంటే 3 పద్ధతులు చెప్పింది. ఒకటి సూర్య ఆరాధన, అంటే సూర్యుడిని చూసి నమస్కరించుకోవడం. రెండవది లలితా సహస్రనామాల యొక్క పఠనం కానీ శ్రవణం కానీ. మూడవది మీ ఒళ్ళు వంచి మీకు ఏదైనా ఆలయంలోనో క్షేత్రంలోనో ఏదైనా ఒక సేవ చేయడం. అక్కడ చేస్తే పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. కర్మ తొలగిపోతే కానీ మీరు ఇప్పుడు చేసే ప్రయత్నం ముందుకు సాగదు. దీనికి లలితా సహస్రనామాల్లో రకరకాల నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేసుకోవచ్చు. ఆ 3 మాత్రమే, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత అనేటువంటి నామస్మరణ చేసుకోవచ్చు. మాణిక్య ముకుటాకార అని కూడా అంటూ ఉంటారు. మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత. లేదా మనకి వ్యాపారంలో లాభాలు రావాలి అనుకుంటున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేసేస్తున్నాం, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లాభాలు రావట్లేదు. ఎంత మంచి నాణ్యతమైనటువంటిది తీసుకొచ్చినా రావట్లేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఇతనికి వ్యాపారం యోగం ఉండేటువంటి ఏదైతే బుధగ్రహం ఇవ్వాలో, లాభస్థానం ఏదైతే ఇవ్వాలో అది లాభస్థానం బలంగా లేదు. అలాంటప్పుడు లలితా సహస్రనామాలు చెప్పినటువంటి నామం ఏమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక అనేటువంటి నామం. ఇంద్ర శబ్దం అక్కడ ఎక్కడొచ్చింది, ఎప్పుడైతే ఇంద్ర శబ్దం పడిందో అన్నీ వాళ్ళకి సిద్ధిస్తాయి ఆటోమేటిక్గా. ఇంద్రగోప పరిక్షిప్త అంటే ఇంద్రుడు గోప్యంగా, అంటే ఇంద్రుడు రక్షింపబడేటువంటి, అంటే ఆర్ద్ర పురుగులు అంటారు. ఆర్ద్ర పురుగుల్ని ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడట. అందుకని ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక అనేటువంటి నామం. అంటే ఏమిటి? అమ్మవారి యొక్క కాళ్ళకి సంబంధించిన నామం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ఈ కాళ్ళు అనేటువంటిది 11th హౌస్ చెప్తారు. 11th హౌస్ అంటే లాభాలు. ఇంద్రుడు శబ్దం వచ్చింది, లాభ శబ్దం వచ్చింది, ఆ లాభ సంబంధించిన కారకత్వం అక్కడ వచ్చింది. అందుకని ఏంటి, అది చేసుకుంటే లాభాలు వస్తాయి ఆటోమేటిక్గా. అదేవిధంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, దానికి 3 చాలా ఉన్నాయి, 3 చెప్తాను చూడండి. ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఒకటి. లేదు రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియై నమః. ఓం నవవిద్రమ బింబశ్రీ న్యక్కారి రథచ్చద. ఈ 3ట్లో ఏ నామం చేసుకున్నా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. మీరు అనొచ్చు ఏమంటే నేను ఏ పని పాటు చేయకుండా ఇంట్లో కూర్చుంటాను, నామాలు చేసుకుంటూ కూర్చుంటానంటే ఎక్కడా రాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ అయినా రావట్లేదు అన్నప్పుడు భగవత్ అనుగ్రహం ఇది. నా ప్రయత్నం నేను ఏమీ చేయను, ప్రయత్నం కూడా భగవంతుడే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రయత్నం చేయడానికి మనకు ఉండే శక్తి కూడా భగవంతుడే. ఇప్పుడు ఇక్కడ షూటింగ్ ఉందమ్మా, మీరు వచ్చారు, మీరు ఇంట్లోనే కూర్చొని నాకు షూటింగ్ అవ్వాలంటే అవుతుందా? అవ్వదు. మీరు తయారవ్వాలి, చక్కగా బైకో కారో ఏదో దాని మీద ఇక్కడికి రావాలి, ఏ బస్సో కారో మీ MMTS ఏదో పట్టుకొని, నేను ఏదో పట్టుకొని రావాలి. నేను ప్రయత్నం చేయాలి. నేను ఏ ప్రయత్నం చేయాలి? ఇంట్లో కూర్చుంటాను, నాకు షూటింగ్ అవ్వాలి, ఐ డ్రీమ్ వాళ్ళతో నేను అనుకున్నా అవ్వదు, మీరు అక్కడ కూర్చున్నా అవ్వదు. ఒక ప్రయత్నం చేసి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇక్కడ. అలాగ వివాహం అవ్వట్లేదు అనుకోండి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఒకవేళ వివాహం అయ్యి వాళ్ళ జీవితం సరిగ్గా సాగట్లేదు, అన్యోన్య దాంపత్యం గురించి శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః. ఈ రకంగా అంటే శాస్త్రంలో 1, 2 కాదు, చాలా రకాలు చెప్పారు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థము, దానికి ఉండేటువంటి ఫలితం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అది కేవలం నామం కాదు, అమ్మవారే నామరూపంలో ఉంది. అమ్మవారు నామరూపంలో ఉంది, ఆ నామాన్ని నేను స్మరిస్తున్నాను, అది అర్థం చేసుకోవాలి. అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా, అంటే ఏంటంటే ఇంకెక్కడ 1% కూడా డౌట్ ఉండకూడదు. నేను నామం చేస్తున్నా అవుతుందంటారా, నానాజీ పట్నాయకర్ అన్నారు, లేకపోతే ఇంకొరెవరో గురువు గారు చెప్పారు ఇది అవుతుందంటారా అని అనుకుంటే అది అవ్వదు. గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని పూర్తి శరణాగతితో ₹1 ఖర్చు పెట్టకుండా ఈ నామాలు చదువుకుంటే చేసుకోవచ్చు. దీనికి ఖర్చే ఉంది చెప్పండి? ఎందుకన్నానంటే దీనికి ఖర్చే ఉంది. మీకు కూర్చొని చక్కగా చేసుకుంటున్నాము పూజ గదిలో కూర్చొని, అమ్మ నేను తప్పు చేశాను, నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ చేయడానికి లేదు, కనీసం దీపం పెట్టడానికి కూడా నాకు డబ్బులు లేవు, కానీ నేను నిన్ను భక్తితో స్మరిస్తున్నాను, ఈ నామం చేసుకుంటున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అయిపోతుంది. ఇంకా అందులో డౌట్ లేదు.
గురుజీ ఇంకొక చిన్న మాట, ఈ నామం చదివేటప్పుడు ఇప్పుడు పూజ గదిలోనే కూర్చొని చదవాలా, లేదు అంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా బయట వెళ్తూ ఉంటాం, మనసుకి దోషం లేదు అంటారు కదా, మనసులో చదువుకుంటూ ఉండొచ్చు అంటారా గురుజీ? చేసుకోవచ్చమ్మా, కాకపోతే కాళ్ళకి చెప్పులు ఉండకూడదు. కాళ్ళకి చెప్పులు లేకుండా మీరు ఒక జర్నీ చేస్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, ఉదాహరణ చెప్పులు తీసేసేయండి, బస్సులో కూర్చున్నారు, అలా చేసుకుంటూ ఉండండి. టైం ఉండదు కొంతమందికి, ఎలా అంటే పొద్దునే ఉరుకులు పరుగు జీవితం ఉంటుంది పరిస్థితి. అలాంటప్పుడు టైం లేదనుకున్నప్పుడు జర్నీలో చేయొచ్చు. ఒక క్యాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ వాళ్ళని పట్టుకెళ్తూ ఉంటుంది, చక్కగా చెప్పులు కాళ్ళు తీసేసి కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. మీకు మీరు లోపల మనసులో అక్కడ స్థానాన్ని బట్టి మనకి ఏం దోషమే ఉండదు. మీ మనసు కనెక్ట్ అవ్వాలి అక్కడ. స్థానం అని కాదు, మీకు కుదిరితే ఇంట్లో పూజ గదిలోనే చేయండి, కుదరనప్పుడు చెప్తున్నా నేను, చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉండి తీరుతుంది. అందులో ఎటువంటి కించిత్ సందేహం కూడా అక్కర్లేదమ్మా. అమ్మవారు అనుగ్రహించి తీరుతుంది. ఇంకా అందులో చిన్న డౌట్ అండి, ఏమో ఇలా అవ్వదేమో అనుకోకండి. అయితే ఒకటి, మీకు ఏదైనా సంకల్పం ఉంది, నాకు ఇది కావాలి అని ఒకటే అర్థం చేసుకోండి. అమ్మా నేను ఇది కోరుతున్నాను, నాకు ఇది శ్రేయస్కరం అయితే నాకు ఇవ్వు, ఇది నాకు మంచిది కాదు అనుకుంటే ఇవ్వకు అని అడగండి. ఓకే, అప్పుడు మీకు ఇది శ్రేయస్కరం అయితే అమ్మవారు ఇస్తుంది. ఓహో ఇవ్వలేదంటే నాకు ఇది కరెక్ట్ కాదేమో అందుకే ఇవ్వలేదు అనుకోండి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి నేను పలానా అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నాను, ప్రేమ వివాహము ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కావాలన్నప్పుడు అడగడం అమ్మవారిని, కానీ ఇదే కావాలని కాకుండా నాకు ఏది మంచిదో అది ఇవ్వండి. నాకు ఇది కావాలని ఉంది కానీ ఇది నాకు మంచిదైతే ఇవ్వు, లేకపోతే నీ ఇష్టం, నువ్వేది నాకేది మంచిదైతే అది ఇవ్వని అడగండి అంటున్నా. ఇదే విషయం మనకి ఉద్యోగానికి కూడా అప్లికబుల్. ఈ జాబ్ నాకు మంచిదైతే ఇవ్వు, లేకపోతే దీనికంటే ఇంకో మంచిది నువ్వే ఇస్తావు, నాకు ఒక జాబ్ ఇవ్వు, ఇదే అని కదా, నాకు ఒక జాబ్ ఇవ్వు, నాకు వివాహం అయ్యేలా చెయ్యి. ఇతన్ని అనుకుంటున్నా, లేకపోతే ఈ అమ్మాయిని అనుకుంటున్నా, నాకు ఒకవేళ ఈ అమ్మాయిని చేసుకుంటే మాకు బాగుంటుంది అనుకుంటే ఇవ్వు, లేదు నీ అనుగ్రహంతో ఇంకొకరు ఎవరు ప్రసాదిస్తే ప్రసాదించాలి, అలా అడగాలి ఎప్పుడు కూడా. అందుకని నాకు ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలంటే అప్పుడు ఇంకేం చేస్తారంటే ఎలా ఉంటుందంటే అమ్మవారు కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు మన చిన్నపిల్లవాడికి నిప్పు కనుక చేతికి ఇవ్వము, ఎందుకు ఇవ్వము, కాల్చుకుంటాడు, కత్తి ఇవ్వము, గుచ్చేసుకుంటాడు తెలియక, అంటే హ్యాండిల్ చేయలేం కాబట్టి ఒక్కోసారి భగవంతుడు కూడా మనకు అలా ఇవ్వడు. ఇది అర్థం చేసుకోవాలి. భలే చెప్పారు గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా గ్రహదోషాలు కానీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం కోసం లలిత సహస్రనామంలో కొన్ని నామాలు అనేవి సవివరంగా వివరించారు. ఇవన్నీ కూడా మీరు చదువుకుంటూ ఆ అమ్మవారి కృపకి పాత్రలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యాతి హరేదేవి నారాయణి నమోస్తుతే అని లలిత పరమేశ్వరిని ఆరాధించి మీ గ్రహదోషాలు కానీ మీ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.